గవర్నర్ కోట ఎమ్మెల్సీ నియామకాల్లో హైకోర్టు తీర్పుపైన సుప్రీంకోర్టు స్టే ఇచ్చిందట. తదుపరి నియామకాలను ఆపలేమని స్పష్టీకరణ. ప్రతివాదులకు నోటీసులు, విచారణ వాయిదా. గవర్నర్ కోట ఎమ్మెల్సీలు ఆయన ఎవరు, అలీఖాన్ అండ్ కోదండరామ్ గారు, ఇద్దరికి సంబంధించిన ఎమ్మెల్సీల గవర్నర్ కోట ఎమ్మెల్సీల విషయంలో గతంలో హైకోర్టు వాటి మీద స్టే ఇచ్చింది. స్టే ఇవ్వడం మీన్స్ ఆ నియామకాలని అడ్డుకున్నది. ఈ పిటిషన్ వేసింది ఎవరంటే ఆనాడు అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ హయాంలో ఆయన దాసోజు శ్రవణ్ కుమార్ గారు, ఇంకొకరు, ఇద్దరికి ఎమ్మెల్సీ ఇస్తే వీళ్ళిద్దరికి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నది. సో రాజకీయ నాయకులకు ఈ కోటా కింద ఎట్లా అన్నది కోర్టు ఆపింది. అదే కదా, అదే. సో ఎవరు, దాసోజు శ్రవణ్ అండ్ కుర్రా సత్యనారాయణ ఆపడంతో వాళ్ళ నియామకం ఆగిపోయింది. ఎలక్షన్లకి ముందు గవర్నమెంట్ మారింది. గవర్నమెంట్ మారిన తర్వాత అదే గవర్నర్ కోటా కింద కోదండరామ్ గారిని, అమీర్ అలీ ఖాన్ని నియమించడం జరిగింది, అంటే ప్రతిపాదించడం జరిగింది. గవర్నర్ వాటిని ఓకే చేసిరు. ఓకే చేసినప్పుడు వీళ్ళు ఎవరైతే గతంలో వాళ్ళని అడ్డుకున్నారో వాళ్ళిద్దరూ కుర్రా సత్యనారాయణ, దాసోజు శ్రవణ్ కోర్టుకు వెళ్ళారు. మళ్ళీ కోర్టుకు వెళ్తే హైకోర్టు ఆ నియామకాన్ని ఆపింది. సో దాని మీద ఇప్పుడు వీళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టు హైకోర్టు ఇచ్చిన దాని మీద స్టే ఇచ్చింది. సో ఇప్పుడు కోదండరామ్ గారు అండ్ అమీర్ అలీ ఖాన్ గారు ఇద్దరు ఎమ్మెల్సీ అవ్వడానికి క్లియరెన్స్ వచ్చింది, మార్గం సుగమమైందనమాట. గవర్నర్ కోట ఎమ్మెల్సీల నియామకం పైన తెలంగాణ హైకోర్టు ఈ ఏడాది మార్చి 7వ తేదీన ఇచ్చిన తీర్పు పైన సుప్రీంకోర్టు బుధవారం స్టే విధించింది. దాసోజు శ్రవణ్ కుమార్, కుర్రా సత్యనారాయణను గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా నియమించాలంటూ గత బీఆర్ఎస్ సర్కార్ 2023 జూలైలో చేసిన సిఫారసులను అప్పటి గవర్నర్ రద్దు చేయడం, ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ సర్కార్ ఈ ఏడాది జనవరిలో ప్రొఫెసర్ కోదండరామ్, అమీర్ అలీ ఖాన్లను ఆ ఎమ్మెల్సీ స్థానాల్లో నియమించడాన్ని హైకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. ఇది జరిగింది. దాని మీద ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళారనమాట. దీనిపైన సుప్రీంకోర్టు తాజాగా స్టే ఉత్తర్వులు ఇచ్చింది. ఆ స్థానాల్లో కొత్తవారి నియామకాలను నిలిపివేయాలన్న పిటిషనర్ల విజ్ఞప్తిని తోసిపుచ్చింది. కొత్తవారి నియామకాలు ఆపలేమని పేర్కొన్నది. అయితే కొత్త నియామకాలు మాత్రం ఈ కేసులో వెలువడే తుది ఉత్తర్వులకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. సో ఇక్కడ ఒక పాయింట్ మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ కేసులో వెలువడే తుది ఉత్తర్వులకు లోబడి ఉంటాయని కోర్టు స్పష్టం చేసింది. ఆనాడు కూడా ఈ గవర్నమెంట్ ఏం చేసిందంటే కొంచెం తొందరపడ్డారు వీళ్ళు కూడా. ఆ కోర్టులో ఏముంది ఏంటో తెలుసుకొని ముందుకెళ్ళుంటే ఆనాడే క్లియర్ అయిపోయేది యాక్చువల్గా. ఇప్పుడు కూడా సుప్రీంకోర్టు ఏమంటుంది, మేము వెలువరించే తుది ఉత్తర్వులకు లోబడే అక్కడ నియామకం ఉంటుంది అని అంటున్నారు. వీళ్ళు ఈలోగా హడావుడి చేస్తే మళ్ళీ కోర్టు దగ్గర ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది. సో అందుకే మరి ఏం చేస్తుంది గవర్నమెంట్ అన్నది చూడాలి. స్టేటస్ కో ఎందుకు ఇవ్వాలి? తమ నియామకాల విషయంలో గవర్నర్ జారీ చేసిన ఉత్తర్వులను, తదుపరి చేపట్టిన నియామకాలను హైకోర్టు కొట్టేసిన నేపథ్యంలో తమను ఎమ్మెల్సీలుగా నియమించేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణలు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ పైన జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ ప్రసన్న బాలచంద్ర వరాలేలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. పిటిషన్ల తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదన వినిపించారు. ఇది చాలా షాకింగ్. కొత్త నియామకాలను కూడా హైకోర్టు కొట్టేసినా ఇప్పుడు తెలంగాణ సర్కార్ మళ్ళీ అదే వ్యక్తులను నియమించడానికి ప్రయత్నిస్తోంది అని ఆయన ధర్మాసనానికి తెలిపారు. హైకోర్టు ఉత్తర్వులపైన స్టేటస్ కో అంటే యథాతథ స్థితిని కొనసాగించాలి అని కోరారట. వాళ్ళు ఏమీ చేయనప్పుడు, అంటే ప్రభుత్వం ఏమీ చేయనప్పుడు స్టేటస్ కో ఎందుకు విధించాలని జస్టిస్ విక్రమ్నాథ్ ప్రశ్నించారు. స్టేటస్ కో విధించకపోతే ఈ కేసు నిరర్ధకమవుతుంది, లేదంటే మరో వివాదం తలెత్తుతుంది. అందువల్ల నియామకాలు చేపట్టకుండా నిలువరించాలి అని కపిల్ సిబల్ కోరారు. ఈ వాదనతో తొలుత ఏకీభవించిన జస్టిస్ విక్రమ్నాథ్ స్టేటస్ కో విధిస్తున్నట్టు పేర్కొన్నారు. అయితే స్టేటస్ కోను ఎవరు పాటించాలని న్యాయమూర్తి ప్రశ్నించగా గవర్నర్ అని కపిల్ సిబల్ బదులిచ్చారు. అలాగైతే మేము హైకోర్టు తీర్పు పైన స్టే విధిస్తామని జస్టిస్ విక్రమ్నాథ్ చెప్పారు. ఇది జరిగింది. గవర్నర్ని కాదు, గవర్నర్కి ఎట్లా ఆర్డర్స్ అని వాళ్ళు ఏకంగా హైకోర్టు తీర్పు పైన స్టే ఇచ్చారట. నియామకాలు చేపట్టవద్దని చెప్పలేం, పిటిషనర్లను ఎమ్మెల్సీ స్థానాల్లో నియమించాల్సి ఉందని, అందువల్ల ప్రభుత్వం తదుపరి నియామకాలు చేపట్టకుండా ఆపాలని కపిల్ సిబల్ కోరగా దాన్ని తాము ఆపలేమని జస్టిస్ విక్రమ్నాథ్ స్పష్టం చేశారు. ఎవరో ఒకరిని నియమించేలా గవర్నర్ను మీరు ఒత్తిడి చేయలేరని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. మంత్రివర్గం సిఫారసు చేసి పంపించినప్పుడు గవర్నర్ తిరస్కరించడానికి వీల్లేదని కపిల్ సిబల్ వాదించారు. పిటిషనర్ల పేర్లను కేబినెట్ సిఫారసు చేసినందున తప్పనిసరిగా నియమించేలా ఆదేశించాలని కోరుతున్నామన్నారు. దీనిపైన జస్టిస్ విక్రమ్నాథ్ స్పందిస్తూ గవర్నర్ ఒకసారి వెనక్కు తిప్పి పంపవచ్చని కూడా గుర్తు చేశారు. కానీ గవర్నర్ వెనక్కి తిప్పి పంపలేదని, ఆ ఉత్తర్వులను రద్దు చేశారని సిబల్ చెప్పగా ఆ నిర్ణయాన్ని హైకోర్టు కొట్టేసింది కాబట్టి
తాము స్టే విధిస్తున్నామని జస్టిస్ విక్రమ్నాథ్ పేర్కొన్నారు. స్టే విధిస్తే దాని ఆధారంగా కొత్త వ్యక్తులు వస్తారని, అప్పుడు పిటిషనర్ల హక్కులు ఏమవుతాయని కపిల్ సిబల్ అభ్యంతరం చెప్పిండు. ఆ విషయాన్ని అంతిమంగా కోర్టు నిర్ణయిస్తుంది అని జస్టిస్ విక్రమ్నాథ్ బదులిచ్చారు. ఈ కేసులో గెలిస్తే పిటిషనర్లే నియమితులవుతారని న్యాయమూర్తి పేర్కొన్నారు. అలాగైనా ఇప్పుడు నియమితులు అయ్యేవారిని పక్కన పెట్టలేరంటూ కొత్త నియామకాలను ఆపాలని కపిల్ సిబల్ మరోసారి కోరగా జస్టిస్ విక్రమ్నాథ్ నిరాకరిస్తూ విచారణ వాయిదా వేశారు. ఎలాంటి నియామకాలు చేపట్టవద్దని మేము చెప్పలేం. శాసన మండలి సభ్యులుగా నియమితులయ్యే హక్కు పిటిషనర్లకు ఉందని మీరు చెబుతున్నందున ఆ విషయాన్ని పరిశీలిస్తాం. అంతే తప్ప ఇప్పుడే అందుకు సంబంధించిన ఉపశమనం కల్పించలేం. అయితే ఈ మధ్యలో ఏమైనా నియామకాలు చేపడితే అవి ఈ కేసులో వెలువడే తుది ఉత్తర్వులకు లోబడి ఉంటాయని మాత్రమే చెప్పగలం. అంటే ఇప్పుడు వాళ్ళని ఇమీడియట్గా నియమించడానికి అవకాశాలు ఉన్నప్పటికీ అది అల్టిమేట్గా మళ్ళీ సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పుకు లోబడే ఉంటుంది. సో కాబట్టి నేను అనుకోవడం ఈ 4 వారాల లోపు వీళ్ళు అడుగు ముందుకేస్తారని అయితే నేను అనుకుంటలేను. చూడాలి మరి ఏం జరుగుతుంది.